హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి మరుగుమందు అండి. ఈ మరుగుమందు దేనికోసం వాడాలి, ఎవరికెవరికి పెట్టాలి, ఇది ఎందువల్ల ఉపయోగం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. మొదటిగా మరుగుమందు విడిపోయిన స్త్రీ పురుషులు, భార్యాభర్తలు, అదేవిధంగా ప్రేమికులు, అత్తాకోడలు విడిపోయిన వాళ్ళనేది ఈ మరుగుమందు వాడడం అనేది జరుగుతుంది. ఈ మరుగుమందు ఒక్కసారి అనేది పెడితే చాలండి, జీవితాంతం మన వెనకాలే కుక్కలా పడి ఉంటారు. ఇంకొకటి వచ్చేసి కడుపుకు అనేది పెట్టడం జరుగుతుంది. అది మనం తినే ఆహార పదార్థాల్లో కానీ, మనం తాగే ఆహార పదార్థాల్లో కానీ, మనం తలకు కానీ, బట్టలు కానీ, వంటికి కానీ, వాళ్ళు నడిచే కాలి పాద అడుగులో కానీ కొంచెం రాస్తే చాలండి, జీవితాంతం మనం చెప్పిన మాటలు అనేది వింటారు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరుగుమందు స్వయంగా తయారు చేసి ఇస్తామండి. ఇంకొకటి, మరుగుమందు పెట్టడానికి ఛాన్స్ లేదు. మనం కోరుకునే వ్యక్తి మన వశం అవ్వాలి అంటే వాళ్ళ ఫోటోల ద్వారా, పేర్ల ద్వారా వశీకరణ పూజ అనేది చేసి మనం ఎంతటి వండి వారినైనా ఈ వశీకరణ పూజ చేసి మనం వారిని వశం చేసుకోవచ్చు. 3 రోజుల్లో మనం